సమర్పిస్తూ మా గురువుగారు శ్రీమాన్ ఋగ్వేదం సలక్షణ గణపాటి సంతూర నక్కవాచారి గారు గురువుగారికి కూడా దాసోహం సమర్పిస్తూ మాతాపితరులకు కూడా దాసోహం సమర్పిస్తూ వేదికను అలంకరించిన పెద్దలకు ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సాష్టాంగ ప్రణామం సమర్పిస్తూ ప్రొఫెసర్ రామకృష్ణ గారు చెప్పారు, షడగోపాచార్య గారు, అలాగే మా భర్తన్న, ఇలాంటి పెద్దలందరూ కూడా ఒక వైష్ణవ కుటుంబ సభ్య ఏర్పాటు చేశారు. నిన్న నాతోని చాలామంది అన్నారు, మీకు పురస్కారం ఎందుకు ఇస్తున్నారు అని అడిగారు. ఎందుకు ఇస్తున్నారని ప్రత్యేకంగా నాకు గ్రూప్లో నాకు ప్రత్యేకంగా పంపించారు. వారు ఎందుకు ఇస్తున్నారో మాకు తెలియదండి. కానీ ఒక వ్యక్తిని ఇంతగా ప్రోత్సహిస్తున్నటువంటి ఒక సంస్థ ఉందని నాకు కూడా ఇప్పుడే తెలుసు. అది మా శ్రీమాన్ కోటి షడగోపాచార్య గారి ద్వారా మేము విన్నాం. అలాగే మేము దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్లో 1500 కుటుంబాలు తిరిగాం. ప్రత్యక్షంగా 1500 కుటుంబాలు, దాంట్లో 300 కుటుంబాలు, ఇది సత్యం, 300 కుటుంబాలు చాలా దీన స్థితిలో ఉన్నాయి. మన వైష్ణవ కుటుంబాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వారి సాధక బాధకం తెలుసుకుంటే కన్నీటి పర్యంతం నిజంగా అలా ఉన్నటువంటి స్థితి. అందుకని మాతో ఒక పెద్దవారు వచ్చారు, 72 సంవత్సరాలు, మన మేడిపల్లి ప్రాంతంలో ఎండ వాన లేకుండా వారు మాతో పాటు తిరిగారు. 72 సంవత్సరాలు వారు పెరిగినటువంటి స్ఫూర్తిని నేను ముందుకు తీసుకొని వెళ్ళి, ఇలా కాదు, మనం వైష్ణవ కుటుంబాన్ని, ప్రతి కుటుంబాన్ని ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఇది కుటుంబ సర్వే చేయాల్సిందే, పరిపూర్ణంగా వారు సాధక బాధకు తెలుసుకోవాల్సిందే అని నిశ్చయించుకొని మా కుటుంబాన్ని బాగా సహకరిస్తున్న నిజంగా మా వాళ్ళు కూడా, మా ఇంట్లో ఉన్నటువంటి మా ధర్మపత్నులు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, నాన్న నువ్వు ఎటు వెళ్ళావు, ఎక్కడ ఉన్నావు, ఇవన్నీ ఏం లేదు, చేస్తున్నావు అంటే వారి పూర్తి సహకారమే మా ఇద్దరు సోదరుల యొక్క ముందు అడగాలి మేము ప్రత్యక్షంగా చెప్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మా వైష్ణవ కుటుంబాల సర్వేకు మీరందరూ కూడా మాకు సహకరిస్తే ఇంకా చాలా ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్లో. అలాగే ఆచార్యులు గారు ఇప్పుడే మాకు విన్నపం చేశారు, మేము అష్టాక్షరి ఆహ్వానాన్ని చేస్తున్నామయ్యా, మీరందరూ కూడా సహకరించాలని సభాముఖంగా మా పరిపూర్ణ కార్యకర్తగా మేము మీ దగ్గరికి వచ్చేసి సేవను అందిస్తామని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.